2018లో మన ప్రియతమ నాయకుడు మహేశ్వర అసెంబ్లీ బీజేపీ ఇన్ఛార్జ్ 2018లో ఎమ్మెల్యే కంటెస్టెడ్ చేసి గడగడలాడించిన ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించి అతి కొద్ది కాలంలోనే ప్రజల మన్ననలు పొంది ఇప్పుడు 45వ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ వేడుకలు చేయకుండా రక్తదాన శిబిరము పండ్లు కూరగాయలు పంచడం జరిగింది. ఈ అందరి శ్రీరామ్ యాదవ్ గారి నాయకత్వము 2019లో జరిగిన స్థానిక ఎలక్షన్లో సర్పంచులు కానీ ఎంపీటీస్ కానీ తన చాణక్యత్తుగా ఆలోచనలన్నీ కార్యకర్తలకు నాయకులకు ఇచ్చి అందరికీ తెలియపరిచి సర్పంచ్లను ఎంపీటీసీలను అత్యధికంగా గెలిపించి అలాగే మొన్న జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ కానీ కౌన్సిలర్ ఎలక్షన్లో కానీ మళ్ళీ కూడా తన ఆలోచనలను ఎప్పటికప్పుడు కంటెస్టెడ్ చేసిన కార్పొరేటర్లందరికీ ఇచ్చి 10 మందిని గెలిపించడానికి అత్యధికంగా గెలిపించింది. రాష్ట్రంలోనే ఎక్కువగా బీజేపీ ప్రజాప్రతినిధి గెలిచిన అసెంబ్లీగా మా మహేశ్వర్ చేరువేమో నిలబడి దానికి యొక్క ముఖ్య కారణం ఏంటంటే మాకు నాయకత్వం అందరి శ్రీరామ్ యాదవ్ వచ్చాల్సిన నాయకత్వం గట్టిగా ఉన్నది కాబట్టి ఇంకా ఆయన రాబోయే రోజులలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన నాయకులకు కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకోసారి మళ్ళీ ఒకసారి అందరి శ్రీరామ్ యాదవ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మహేశ్వర నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ అందల శ్రీరాములు గారికి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నమస్తే. వీధిని స్వాతం లక్ష్మ సమాజం నాగరగూడ ఎటారెడ్డి గార్డెన్లో మరి ఈరోజు అందల శ్రీరాములు యాదవ్ బీజేపీ మహేశ్వర ఇన్ఛార్జి బర్త్డే పురస్కరించుకొని మరి ఇక్కడ నిమ్మల సునీత మరి శ్రీకాంత్ గౌడ్ గారి అధ్యక్షతన రమాదేవి శ్రీనివాస్ అనిత ప్రభాకర్ గారు కార్పొరేటర్లు ఇక్కడ ఉన్నారు. వీరిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకున్నారు. చెప్పండి సార్, బర్త్డే పురస్కరించుకొని బ్లడ్ క్యాంప్ నిర్వహించారు, ఎలా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఇంత పెద్ద ఎత్తున శ్రీరాములు యాదవ్ గారికి అభిమానులు మేము పిలుపు ఇవ్వకుండా కూడా తల్లి వచ్చేందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు మా కార్పొరేటర్ తరఫున అందరికీ పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ప్రతి ఒక్కరు ఈ లాక్డౌన్ టైంలో ఎవరికి వారు బీదవారు పేద కుటుంబాలకు సహాయం చేయాల్సిందిగా ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తుంది. చూసినట్టు ఎంతమంది యువకులు తరలి వచ్చారు, భారీ ఎత్తున చూస్తుంటే ఎంతమంది వచ్చినట్టు అనిపిస్తుంది? ఇంచుమించు 300-400 మంది యువకులు స్వచ్ఛందంగా వచ్చి మాకు ఇక్కడ శిబిరానికి వచ్చి 2 గంటల దాకా టైం ఉంది కాబట్టి అందరూ కూడా రక్తదానం చేసి పోనీకి రెడీ ఉన్నారు. మరి బ్లడ్ క్యాంపు ఎవరి సహకారంతో చేస్తున్నారు? ఇక్కడ ఈ బ్లడ్ క్యాంపు ఎస్వి హాస్పిటల్ నుంచి వారి బృందం అందరూ ఇక్కడ వచ్చి చేస్తారు. చూసినట్టు లాక్డౌన్ మరి సామాజిక బాధ్యత ఎలా ముందుకు తీసుకెళ్తున్నాం? మేమందరం కూడా ఎప్పటికప్పుడు మా 10 మంది మున్సిపల్ కార్పొరేషన్ 10 మంది కార్పొరేటర్ని కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మా పబ్లిక్ కూడా వాళ్ళకు అవగాహన తెచ్చి వాళ్ళకు మేము మా కార్పొరేటర్ మాకు తోచిన సాయం కూడా చేస్తున్నాము. కూరగాయల రూపాయలు కానీ బియ్యం రూపాయలు కానీ అన్ని విధాలు మేము సాయం చేస్తాం కూడా. ఇంకా ముందు కూడా 17 తారీఖు వరకు లాక్డౌన్ టైం ఉంది కాబట్టి మాకు తోచగా సాయం చేస్తామని కూడా మేము తెలియజేస్తున్నాం. శ్వేత గారు, ఎలా అనిపిస్తుంది ఈ యొక్క కార్యక్రమం బర్త్డే పురస్కరించుకో? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి నేత మా నాదర్గుల్లో ఉండి మాకు ముందుగా ఉండి అన్ని కార్యక్రమాలు చేయించడం చాలా సంతోషంగా ఉంది. వారు ఇలాగే ఎప్పుడు కూడా ప్రజాసేవ చేసుకుంటూ ముందు రాబోయే కాలంలో ఒక ఎమ్మెల్యేగా ఉండి ప్రజలకు అందరికీ సేవ చేయాలని కోరుకుంటూ ఉన్నాం. ఎమ్మెల్యేగా కావాలంటే చాలా కృషి చేయాలి. మరి మీ డివిజన్లో ఎలా ముందుకు వెళ్తారు ఈ విషయంలో? తప్పకుండా వారి చెప్పిన ప్రకారంగా అన్ని ముందుకు నడుచుకుంటూ ప్రజాసేవ చేసుకుంటూ ప్రజల దృష్టిలో మంచి పనులు చేసుకుంటూ వారికి పార్టీ పరంగా కూడా అన్ని విధాలుగా వారి సహకారం తీసుకొని ప్రజలందరికీ మంచి సేవ చేసుకుంటూ వెళ్తారు. రమాదేవి గారు, అందరిలో శ్రీరాములు అన్న బర్త్డే సందర్భంగా ఇక్కడ ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మరియు తను రాబోయే కాలంలో ఎమ్మెల్యేగా గెలవాలని కోరుకుంటున్నాము. మా కార్పొరేటర్స్ అందరూ మాకు తోచిన విధంగా మేము ప్రజలకు సహాయం చేస్తూ మా వంతు సహకారాన్ని అందిస్తున్నాము. మరి ఎమ్మెల్యే గెలవాలంటే మరి ఓటర్లు మీరు ఎలా ప్రసన్నం చేసుకుంటారు మీ డివిజన్లో? మా వంతు సహాయంగా మేము అన్ని మంచి పనులే చేస్తున్నాము. హ్యాపీ బర్త్డే శ్రీరాములకి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మా 21 వార్డు అనితరాని. కరోనా మహమ్మారి కోసం మీరు ఏం చేస్తున్నారు? తగ్గిపోతే మాకు మంచిగా ఉంటుంది, అందరికీ బాగుంటుంది. మరి గత 44 రోజుల నుంచి బయటకు వస్తలేరు కదా, మీకు ఎలాగా చెప్తున్నారు వారి యొక్క బాధలు? ఇది వీలైతే అందరూ బయటకు వెళ్తారని మా కోరిక. తగ్గాలని మేము చూస్తున్నాం ఎంత మట్టుకి. చాలా మంది కూడా చెప్తున్నాం మేము సహకారాలు అందిస్తూనే ఉంటాము, మాకు దోచిన సహాయం చేస్తూనే ఉంటాము. సార్
మహేశ్వరం ఇన్ఛార్జు బీజేపీ అందల శ్రీరామనగర్ బర్త్డే సందర్భంగా ఈరోజు మన తోట ఎట్టారెడ్డి గార్డెన్లో రక్తదాన శిబిరము కూరగాయల పంపిణీ కార్యక్రమము జరుగుతున్నది. అదేవిధంగా కరోనా నుంచి తొందరగా కోలుకోవాలని ప్రజలు ఇంటి నుంచి బయటికి రావద్దని బండి సంజయ్ అన్న పిలుపు మేర కానీ శ్రీరాములు పిలుపు మేర కానీ ప్రతి ఒక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అలా శ్రీరాములు యాదవ్ మరి మహేశ్వరం నుంచి కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వ్యక్తి మరి ఈరోజు బర్త్డే సందర్భంగా ఈ యొక్క బడంపేట కార్పొరేషన్ నుంచి పెద్ద ఎత్తున మరి రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి మరి కోవిడ్-19 పేషెంట్లకు మరి అనేక మందికి రక్తం అవసరం ఉంది కాబట్టి మన యొక్క భారతదేశంలో ప్రతి పేషెంట్కి మరి ఏదో రకంగా ప్రతి యువకుడు ముందుకొచ్చి ఈ రకంగా రక్తదాన శిబిరాలు మరి రక్తదానం చేయాలని చెప్పి ఈ యొక్క ఉదాహరణగా తీసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ఒక ప్రజల మనిషిగా మరి నిరంతరం ప్రజల్లో ఉంటూ ఈ యొక్క ఏదైతే మనం లాక్డౌన్ ప్రకటించినామో అప్పటి నుంచి కూడా ఈ యొక్క కార్పొరేషన్ మొత్తంలో మరి ఏదో ఒక చోట 32 వార్డులలో మేము బియ్యం కానీ కూరగాయలు కానీ మరి అనేక రకాలుగా లేకపోతే భోజన వసతి కానీ పోలీసులకు భోజనాలు కానీ అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు మేము నిరంతరం చేస్తూ ఉన్నాం. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఈ 14-15 రోజులు కూడా ఎక్కడైనటువంటి పేద వర్గాలు కానీ లేకపోతే రోజువారీ వాళ్ళకు పనులు లేకుండా భోజనం లేనటువంటి వ్యక్తులకు మేము భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఇంకా రాబోయే రోజులలో కూడా ఒక్కరు కూడా ఆకలితో ఉండకుండా మేము మా యొక్క వంతుగా మేము కూడా కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జై హింద్, జై భారత్. ఈరోజు అందల శ్రీరాములు యాదవ్ గారి 45 సంవత్సరాల జన్మదిన సందర్భంగా ఈ గార్డెన్లో ఇక్కడ రక్తదాన శిబిరము మరియు పేదలకు కొంతమందికి పళ్ళ పంపిణీ కార్యక్రమము చేయబడుతున్నది. వారి ఆధ్వర్యంలో ఇవాళ మహేశ్వరం నియోజకవర్గము బీజేపీ మున్ముందు ఉంటూ టీఆర్ఎస్కు ధీటైన పార్టీగా ఇవాళ చాలా ముందుకెళ్తున్నది. అమిత్ షా గారి ప్రధానమంత్రి మోదీ గారి ఆదేశాలకు అనుగుణంగా మహేశ్వరం నియోజకవర్గంలో 10 మంది కార్పొరేటర్ ఆధ్వర్యంలో ఇవాళ ఈ మహమ్మారి కరోనా యొక్క ఎఫెక్టెడ్ అయిన బాధితుల వల్ల ప్రతి కాలనీలలో వారి డివిజన్లలో అందరూ ముందుకెళ్ళి బీజేపీ మేము ఉన్నాము, మీ అందరికీ మీ వెన్నంటి ఉంటాము, మీకు అండగా ఉంటాము, గెలిచినా గెలవకపోయినా కానీ ఓడిపోయిన క్యాండిడేట్స్ కూడా కాంటెస్టెడ్ క్యాండిడేట్స్ కూడా వారు కూడా ముందుకు రావడం జరుగుతున్నది. వారి డివిజన్లలో అట్టడుగు వర్గాల వారికే కానీ కాలనీ వైజ్ తీసుకున్నా కానీ ఒక యూనిట్గా కాలనీ వైజ్ తీసుకున్నా కానీ ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి పండ్ల పంపిణీ కానీ కూరగాయలు కానీ బియ్యం కానీ కిరాణా సామాను యొక్క వస్తువులను కానీ పప్పు దినుసులు కానీ అందరికీ చేర్చడం జరుగుతున్నది. ఇలా బీజేపీ మేము ప్రజలతో పాటు మా కార్పొరేటర్స్తో పాటు మేము కూడా వెళ్ళడం జరుగుతున్నది, మా నాయకులు కూడా వెళ్ళడం జరుగుతున్నది, ఇంటింటికి గడపకు వెళ్ళడం జరుగుతున్నది. ప్రతి ఒక్కరు కూడా బీజేపీకి మేము ఉన్నాము. ఇవాళ బీజేపీ చాలా పనులు చేస్తున్నది, ప్రజలకు అనుగుణంగా చేస్తున్నది. మేము అందరం కూడా ఉంటున్న మాట ప్రజలు కూడా పెద్ద ఎత్తున మాకు మద్దతు పలుకుతున్నారు. నాదర్గుల్ పల్లె నుండి నడిచి వచ్చే నాయక ఏ మహేశ్వరం రూపురేఖ మార్చే జనసేవక అరే బీజేపీ జెండ బట్టి కదిలిండు సూడు శ్రీరాములన్న వెంట దండుగట్టు నీడు నాదర్గుల్ పల్లె నుండి నడిచి వచ్చే నాయక మహేశ్వరం రూపురేఖ మార్చే జనసేవక స్థాయి నుండి ఎదిగినట్టి లీడరు క్యాడరును కంటికి రెప్పబోలే చూస్తాడు
గరీబోళ్ళ అరే గరీబోళ్ళ గరీబోళ్ళ పాలిట పెన్నిదయ్య సూడు ఘనమైన పేరు గల్ల గొప్ప గుణం గల్లోడు నాదర్గుల్ పల్లె నుండి నడిచి వచ్చే నాయక మహేశ్వరం రూపురేఖ మార్చే జనసేవక పెన్నిళ్లకు పెద్దన్నగా నిలిసిండు పండుగ పబ్బాలకు తను సాయం చేసిండు విద్యార్థులు అగగో విద్యార్థులెందరికో ఫీజులు చెల్లించను యువకులకు స్ఫూర్తిగా నిలిచిండు నేడు నాదర్గుల్ పల్లె నుండి నడిచి వచ్చే నాయక మహేశ్వరం రూపురేఖ మార్చే జనసేవక